వాణిరెడ్డి గారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ 420 అనేసి ఒక బుక్ రిలీజ్ చేసింది. అంటే నిజంగా అంటే దాంట్లో ఊరికేనే బుక్ రిలీజ్ కాదు, బట్ వాళ్ళు చేసిన దానికి మీ కౌంటర్ ఏంటి? ఎందుకంటే 420 అన్నది ఇట్స్ నాట్ స్మాల్ థింగ్, స్మాల్ వర్డ్. వాళ్ళు అట్లనే అంటే ఏదో మేము సాధ్యంగానే హామీలు ఇచ్చినాము అట్లాంటివి అనుకొని అట్లాంటివన్నీ తయారు చేసిండ్రు. నెల రోజులలోనే మేము ఎట్లయితే 420 వాళ్ళ చిట్టా ఉంది. ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళు నిజంగా కూడా ఇప్పుడు జరిగిన కాళేశ్వరం మీద ఇప్పుడు న్యాయ విచారణ జరిపిస్తున్నాం. అట్లాంటి దానిలో అవినీతి కనుక అవన్నీ ఆరోపణలు ఏవైతే వాళ్ళు ఎదుర్కొంటున్నారో అవన్నీ నిరూపణ అయితే వాళ్ళకి 786 నంబర్ వస్తుంది. 786 హోప్ దే నో దట్. సో 420 కాదు, వాళ్ళకి 786 వస్తుంది. యాజ్ మళ్ళీ చెప్తున్నాం కదా, ఇంకా వాళ్ళని ఏమనాలి మనం? ఇప్పుడు 10 ఏళ్ళ పరిపాలన చేసి నెల కూడా కాలేదు, గింత ఓపిక లేకుండా 420 అని బుక్ రిలీజ్ చేస్తే వాళ్ళు ఇంకా 840, 1680 వీ కెన్ మల్టిప్లై దెమ్. అంటే 10 ఏళ్ళు కదా సుదీర్ఘంగా. అంటే వాళ్ళు బడ్జెట్ ఎంత పెట్టినరో చెప్పరు, ఏం ఖర్చు పెట్టినరో చెప్పరు, దేనికి ఎంత ఖర్చు పెట్టినరో చెప్పరు. ఎక్కడ కూడా మళ్ళీ మొన్న మేము శ్వేతపత్రం అనగానే శ్వేతపత్రం అని రిలీజ్ చేసినాం. అంటే గతంలో ఎక్కడ కూడా ఈ ప్రాక్టీస్ లేదు. అసలు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం అనేది వాళ్ళ దగ్గర లేనే లేదు. అంటే ఎన్ని కుంభకోణాలు జరిగినాయి, ఎన్ని వేల కోట్లు జరిగినాయి అనేది అది బయటికి వస్తుంది న్యాయ విచారణలో. సో వాళ్ళు ఇంత ముందుగానే భయపడి అట్లాంటివన్నీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మంచిది కాదు ఇది వాళ్ళకి. అంటే టూ అర్లీ వాళ్ళు మరి అట్లా అనడం. అంటే చూడాలి, ఒక కొత్తగా ఏర్పడ్డది ప్రభుత్వం, నెల రోజులకే మీరు అట్లా ఇట్లా అంత ఏం చేయలేదు. అక్కడ ఎక్కడ ఫండ్స్ మేము రిలీజ్ చేయలేదు, అవి అన్యాక్రాంతం కాలేదు, ఎక్కడైనా భూములు అమ్ముకోలేదు, మేము ఇంకేం చేయలేదు. అప్పుడే 420 అంటే ఇంకా ఒక ఇంత రైట్. ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు యోర్స్ వాజ్ ద అపోజిషన్ పార్టీ. అంటే కంపేర్ చేస్తే హూ ప్లేడ్ ద బెస్ట్ రోల్ యాజ్ ఎ అపోజిషన్ పార్టీ? అంటే ప్రీవియస్ గవర్నమెంట్కి మీరు అపోజిషన్ పార్టీ ఉండే, ఇప్పుడు దానికి బీఆర్ఎస్ అపోజిషన్ పార్టీ. సో ఇఫ్ యూ కంపేర్. ఆబ్వియస్లీ మేము ఎందుకంటే ఒక 10 ఏళ్ళ పోరాటం ఎక్కడికక్కడ, అంటే వాళ్ళు ఏది చేసినా కూడా ప్రతిరోజు మేము జనాలలోనే ఉన్నాము, రోడ్ల మీదనే మా పోరాటాలు. ఆయన ఎక్కడ కలవరు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన ప్రజల విన్నపాలు వినరు, ఏం ఉండదు. సో బట్ మేము ప్రజల పక్షాన్ని నిలబడి ఒక హోప్ ఇస్తూ ఇన్నేళ్ళు వాళ్ళతో ఉన్నాము. సరే ఇప్పుడు అవకాశం వచ్చింది మాకు. వచ్చిన తర్వాత మీరు చూసిండ్రు, మొన్న నడిచిన సెషన్ కూడా చూసిండ్రు ఎంత టైం వాళ్ళకి ఇచ్చినాము అనేది అసెంబ్లీలో కూడా. అంటే ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలనే కోరుకున్నాం, ఉన్నది కూడా. వాళ్ళు చెప్పేది కూడా అన్నీ వినాలి అనుకున్నాం. వాళ్ళు ఎక్కడైనా ఎవరికైనా మాట్లాడే అవకాశం ఇచ్చిండ్రా ఇన్ని రోజుల నుంచి? బట్ మేమైతే నిజంగా కూడా టు బీ హానెస్ట్ మంచిగానే ఫైట్ చేసినాము. అందుకనే కదా జనాలు నమ్మి ఈరోజు కాంగ్రెస్ మాకు అండగా ఉందని మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఇంకా రాబోయే రోజులల్లో తెలుస్తుంది. ఇప్పుడే వాళ్ళు ప్రతిపక్ష హోదా మంచిగా పాటిస్తున్నారు, ఐ మీన్ మంచిగా ప్లే చేస్తున్నారు రోల్ అనేది. ఇట్స్ టూ అర్లీ, ఇంకా చూద్దాం ముందుకు పోయిన తర్వాత. అంటే ఇట్లాంటి 420 అట్లాంటి రిలీజ్ చేయడంలో సక్సెస్ అయిన వాళ్ళు. రైట్. సో అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ జనరల్ ఎలక్షన్స్కి కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్న పనులతో తీరిక లేదా, లేకపోతే సైడ్ బై సైడ్ ఆ ప్రిపరేషన్ కూడా అవుతుందా? హౌ ఆర్ యు ఇట్స్ హ్యాపెనింగ్. ఇవాళనే కొత్తగా కమిటీ కూడా వేసిండ్రు. అంటే 25 మెంబర్స్తో కలిపి. అంటే పార్లమెంట్కి ఇది ఇట్ హ్యాస్ టు గో సైడ్ బై సైడ్ పోవాల్సిందే. అంటే అటు పరిపాలన సాగిస్తుండాలి, ఇటు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉండాలి. ఇవన్నీ చూసుకుంటూ సంక్షేమం అభివృద్ధి అవన్నీ చేసుకుంటూ పరిపాలన అందిస్తూ మళ్ళీ పార్లమెంట్కి కూడా సమాయత్తం అవ్వాలి. అండ్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మా ముందట ఉన్న టాస్క్ అది. వి బీన్ ఆల్ గివెన్ ద ఇన్స్ట్రక్షన్స్. అందరం పోయి మళ్ళీ ఇప్పుడు అందరం మళ్ళీ క్షేత్రస్థాయిలో మళ్ళీ పనిచేయాల్సిందే. చిన్న పెద్ద చితకాని ఏం లేదు, అందరం జనాలలో ఉండాల్సిందే. మళ్ళీ మనం ఏమేమి ఎన్ని రోజుల నుంచి సోఫార్ మనం చెప్పిన ప్రామిస్లలో ఏమేమి చేసినాం, ఇంకెన్ని రోజుల టైంలో చేస్తాం. బిఫోర్ ఎలక్షన్ కోడే అన్నీ ఈ రోజులు అయ్యే లోపే ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలు అమలు చేసే దిశగా ఉన్నాం. అంటే మనకు ఒక ముఖం ఉంటుంది, జనాల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. ఎస్ మనం చేసినాము అంతే. ఇదిగా ఒక హక్కు జబర్దస్తిగా కూడా మాకు ఓటేయండి, మేము ఇస్తామని చెప్పినాం, మీకు ఇచ్చినామని చెప్పి మేము అడగడానికి కూడా ఉంటుందని చెప్పి ముందుకెళ్తా ఉన్నాం. డెఫినెట్గా 12 అయితే గెలుచుకుంటాము. ఎప్పుడో స్టార్ట్ చేసినాం ఆ ప్రక్రియ. 12 to 14 అనుకున్నాము. మరి మీరు 14 అంటే కొంచెం మరి అంటారేమో అని 12 అని చెప్పి. ఓకే, రైట్. కొత్త డిమాండ్ వినిపిస్తోంది, సోనియా గాంధీని తెలంగాణ తరఫు నుంచి కంటెస్ట్ చేయమని.
సో యా బాగుంటుంది కదా. సో తెలంగాణ ఇంత పెద్ద బిగ్గెస్ట్ డ్రీమ్ హ్యాపెండ్, ఒక ప్రాంతం బలంగా కోరుకుంటే అది సోనియా గాంధీ గారు లేకుంటే ఇది జరగకపోయేదని మేము బలంగా అనుకున్నాం. తను వస్తే కూడా తెలంగాణలో మంచి జోష్ వచ్చి ఇంక అప్పుడు మేడం గారు వస్తే మొత్తమే గెలుచుకున్న ఆశ్చర్యపోవక్కర్లేదు. సో ఆ దిశగా నిజంగా కూడా అనుకున్నాం. అది మేబీ ఇట్ మే కమ్ ట్రూ. అడిగినాము, ఒక రిజల్యూషన్ అయితే మేము ఇక్కడ పాస్ చేసుకున్నాము. అండ్ అక్కడ ఢిల్లీలో కూడా పెద్దలను ఒప్పించినాము అని అన్నారు మా పెద్దలు. విల్ సీ, వెయిట్ అండ్ సీ, అండ్ వి వెల్కమ్ హర్. అదే అంటే అటు సైడ్ నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారు కానీ రియాక్ట్ అయ్యారా? డిడ్ ద డిమాండ్ రీచ్? ఓకే అన్నట్టుగానే తెలిసింది. మనం కథనాలు అయితే అన్ని చూసినాం కదా, ప్లస్ మా పెద్దలు కూడా అదే చెప్తున్నారు కదా, ఒప్పుకున్నారు అని. కానీ ఎవరు వస్తారు అనేది తెలియదు అని అనుకున్నాం. కానీ ఒకంత సోనియా గాంధీ గారే వస్తున్నారు, ఖమ్మం వస్తున్నారు అని చెప్పి అవన్నీ చూస్తూ ఉన్నాం కదా. సో మైట్ బీ షీ మైట్ కమ్. అండ్ మనం అనుకున్నాం కదా, మహారాణులకు అందరికీ పెద్ద పీట వేస్తున్నాం, మహిళలు మహారాణులు. బాగుంటుంది మేడం వస్తే. పిలిచి రైట్.